గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాపై ఏ లెవెల్ హోప్స్ ని డైరెక్టర్ క్రిష్ పెట్టుకున్నాడో మొన్న జరిగిన శాతకర్ణి ఆడియో లాంచ్ ఈవెంట్ లో మాట్లాడిన క్రిష్ మాటల్లోనే తెలిసిపోతుంది. పైగా ఇది బాలయ్య బాబు 100వ సినిమా కావడంతో సినిమా బిజినెస్ పై అంచనాలు పెరిగాయి. కథని అద్భుతంగా చెక్కి మన ముందు పెడుతున్న క్రిష్ కు ఓ తెలుగు చక్రవర్తి గురించి, ఆయన చరిత్ర గురించి సినిమా తీసినందుకు చాలా గర్వంగా ఉందని చెప్పాడు. ఆడియో లాంచ్ ఫంక్షన్ లో తన స్పీచ్ ని ముగించే ముందు జాగర్లమూడి క్రిష్ చేసిన ఓ కమెంట్ మెగా ఫ్యాన్స్ ని కోపానికి గురి చేసింది. సోషల్ మీడియాలో క్రిష్ ని విమర్శించడం మొదలెట్టారు ప్రస్తుతం మెగా ఫ్యాన్స్. యాక్చువల్ గా స్పీచ్ చివర్లో క్రిష్ ఏమన్నాడంటే, సమయం లేదు మిత్రమా, సంక్రాంతికే సినిమా ఖబర్దార్ అని. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా సంక్రాంతికే రిలీజ్ అవుతున్న మెగాస్టార్ చిరు సినిమా ఖైదీ నంబర్ 150ని ఛాలెంజ్ చేశాడు క్రిష్ అని అర్థం చేసుకుని క్రిష్ ని ట్విట్టర్ లో అటాక్ చేశారు. ఈ ట్రాల్స్ కు త్వరగా రెస్పాండ్ అయిన క్రిష్ మెగా ఫ్యాన్స్ తనని అపార్థం చేసుకున్నారని, మెగాస్టార్ అన్నా మెగా హీరోస్ అన్నా తనకి చాలా అభిమానమని, కంచె సినిమా రిలీజ్ అయిన టైంలో మెగాస్టార్ చిరు క్రిష్ ని తన ఇంటికి ఇన్వైట్ చేసి మరీ మెచ్చుకున్నాడట హక్ చేసుకుని అని ట్వీటాడు క్రిష్. ఇక అక్కడితో ఆపకుండా తన కెరీర్ లో సెకండ్ ఫిల్మ్ అయిన వేదంలో హీరో, వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన మెగా హీరో బన్నీ అని, ఇక 4వ సినిమాలో మెగా హీరో అయిన వరుణ్ తేజ్ హీరో అని, చెర్రీ కూడా తనకి మంచి ఫ్రెండ్ అని ట్వీటాడు. పైగా తను చివర్లో అన్న ఖబర్దార్ తెలుగు చరిత్రను విశదీకరించే తెలుగు చక్రవర్తి గొప్పతనాన్ని పట్టించుకోని ప్రపంచాన్ని పలకరిస్తూ ఇలా చెప్పానని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంతకీ అది వార్నింగా ఎక్స్ప్లెనేషన్ అర్థం కాలేదు, కానీ మొత్తానికి మెగా ఫ్యాన్స్ కి చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు.